హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు లంచం అన్నమాట. డ్యాన్స్ క్లాస్కి వేసినందుకు బయటికి తీసుకోమన్నారు. సో బయటికి అయితే తీసుకెళ్తున్నాం. ఇది ఒక చిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదా, పిల్లలిద్దరిని తీసుకొని అయితే చాలా డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 1 month తర్వాత అనుకుంటా బయటికి వచ్చింది. ఇక్కడ బెంగళూరు బేకరీకి అయితే వచ్చినాం. ఐటమ్స్లో బ్రెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లల కోసం అయితే ఎగ్ పఫ్ అయితే తీసేసుకున్నా. కాకపోతే ఎవరు పిల్లలైనా కూడా ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కాబట్టి వాళ్ళు అక్కడ పోయి ఐస్ క్రీమ్స్ కోసం వెతుకుతారు. ఆ లోపు నేనైతే ఇక్కడ ఎగ్ పఫ్ తీసేసుకొని పెట్టేసాను. మను అండ్ లడ్డు ఇది ఫస్ట్ టైం మా డాడీ ఎగ్ పఫ్ తినడం. వన్ టైం నాకు తెలిసి 1-2 సార్లు తిని ఉంటారు అంతే. సో ఫైనల్లీ తినడం కూడా అయిపోయింది. ఇంకా లడ్డు ఐస్ క్రీమ్ కావాలంటే అవన్నీ మెల్ట్ అయిపోయి ఉన్నాయని చెప్పేసి వద్దని చెప్పినాం. ఇంకా ఒక వాటర్ బాటిల్ అండ్ ఈ షాప్లో తీసుకున్నది అంతే కదా డాడీ. సో నేను కూడా ఒక ఎగ్ పఫ్ తిన్నా. ఇంకా తర్వాత అయితే బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ జ్యూస్ బండి ఉందన్నమాట. అవి చూడండి, ఇద్దరు మంచిగా కూర్చొని ఆలోచిస్తుర్రు ఏం జ్యూస్ తాగాలని చెప్పేసి. ఫైనల్లీ అక్కడ తర్బూజా, బ్లాక్ గ్రేప్స్ అండ్ పైనాపిల్ ఉండే. ఈ జ్యూస్ సెంటర్ దగ్గర కూడా సెకండ్ టైము మంచిగా తాగడం అయితే ఇద్దరికి కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఎగ్ పఫ్ తిన్నాను కాబట్టి ఈవినింగ్ టైం ఇంకేం తినలేదు. వీళ్ళిద్దరు పైనాపిల్ జ్యూస్ని అయితే చిన్న గేమ్ లాగా పెట్టేసుకొని ఒకటే గ్లాస్లో స్ట్రాలు అయితే వేసేసుకొని కంప్లీట్ చేసేసారు. లడ్డు పాప ఇంకోటి కావాలని ఏడ్చింది. కాకపోతే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినదు అని చెప్పి, ఎట్లాగో తినదు అది తెలిసిన విషయం. ఆల్రెడీ ఎగ్ పఫ్, ఈ జ్యూసు 2 అయిపోయినాయి. ఇంకా ఇంకోటి కావాలని ఏడిచింది. వేరే ఇంకేమైనా కొనిస్తాంలే అని చెప్పేసి అక్కడ డ్రాప్ చేసేసినాం అన్నమాట. ఇంకా లడ్డుకి వేరే ఇంకేమైనా కొనిస్తామని చెప్పేసి అయితే ఆ డబ్బులు పే చేసేసి ఇంకా రిటర్న్ టు హోమ్ అయినాం అన్నమాట. ఎప్పుడో ఒకసారి అట్లా ఇంకా కొంచెం ఓకే, లేకపోతే ఇంకా బాగా ఇంట్లోనే ఉంటే అప్పుడప్పుడు అయినా బయటికి తీసుకెళ్ళాలి అని అనిపిస్తుంది అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో ఇది మంచిర్యాలలో మన బెల్లంపల్లి చౌరస్తా ఏరియా. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండే అనమాట. ఈవినింగ్ 8 టైం అవుతుంది. ఇక్కడ వచ్చేసి నైట్ లైటింగ్ కానీ ఇక్కడ బాగుంటుంది. సో అందుకోసం ఒక చిన్న పిక్చర్ అయితే తీసేసుకున్న, చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని పోస్ట్ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ మంచిర్యాల ఈ రోడ్డు మీద మనం వస్తూ ఉంటే అన్ని హాస్పిటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. చాలా అసలు ఇన్ని ఉండకనే పోయేది ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్గా వచ్చేసినాయి అనమాట. స్ట్రీట్ ఫుడ్స్ అయినా, రెస్టారెంట్స్ అయినా, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ఇవే కనిపిస్తున్నాయి రోడ్ల మీద ఫుల్గా నాకైతే. ఇంకా ఇక్కడ ఆపేసి అయితే మళ్ళీ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తిన్నది లడ్డు మేడం. సో ఫైనల్ అనమాట ఇది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నం అయితే వేద్దామని వేసిన, కాకపోతే లడ్డు పాప వదిలేస్తుంది, అది తెలిసిన విషయమే. సో ఈరోజు నైట్ వీళ్ళకైతే ఈ ఐస్ క్రీము, ఎగ్ పఫ్ అండ్ జ్యూస్తో గడిచిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాతనైతే మార్నింగ్ది కొంచెం రైస్ ఉండే, కొంచెం వేడన్నం పెట్టేసుకొని ఈ చికెన్ అయితే వేసేసుకొని తినేస్తున్నాం. ఇక మన పాపనైతే పెరుగు తెచ్చిస్తుంది అనమాట నా కోసం. ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పేసి మళ్ళీ గుర్తుకొచ్చి నేను పెరిగేసే టైంలో అయితే వీడియో తీసిన. ఇక లడ్డు మేడం అయితే అక్కడ చిన్నగా గింతంత ప్లేట్లో వేసిస్తే తిన్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది అంతే. ఫైనల్గా అయితే అటు పడేసి ఇటు పడేసి కొంచెం అయితే నోట్లో వేసేసుకుంది. ఇంకా ఇలా నైట్ డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మేము తెచ్చుకున్న 1/2 kg చికెన్ ఎవరైనా చూస్తే ఇంత పీనాసా అనుకుంటారు. కాకపోతే ఎందుకో అది కొంచెమైనా సరే 3 daysకి ఒకసారి కావాలి. కాకపోతే హెవీగా తినలేమన్నమాట. మళ్ళీ చికెన్ మార్నింగ్ మా ఆయన చికెన్ తెచ్చినప్పుడు ఏంది ఇందులో చికెన్ ఏరుకోవాలా అని అన్న. ఫైనల్లీ అందులోనే 4 pieces ఉన్నా కూడా తినలేని సిచ్యువేషన్లో ఉండే అనమాట. సో అట్లా
ఈరోజు నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనుకు అందినా కూడా సాల్ట్ బాక్స్ తెమ్మంటే అట్లా చేస్తుంది అనమాట. సాల్ట్ తెచ్చేసి ఇచ్చింది. నైట్ డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసినాం పెరుగుతో. కాదు నాన్న, ప్రైమ్ మినిస్టర్ నేమ్ అంట. ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ స్టేట్ డీజీపీ. హూ ఈస్ తెలంగాణ స్టేట్ డీజీపీ? సరే, హూ ఈస్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ? అవన్నీ తెలివే కానీ ఓవరాక్షన్ లేకుండా మంచిగా వస్తుంటారు. శాంతి కుమారి. అబ్బాయి అవి కాదు కానీ వేరే తెలంగాణ స్టేట్ డీజీపీ ఈస్ రవి గుప్తా. అవి కాదు కానీ నువ్వు చెప్పుకోగానే అవన్నీ. తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. When do we celebrate Teachers' Day? September 5th. What is largest state in world? Daddy, BL words ante. Daddy, BL words ante. BL words. CL, HL, HC. అక్క ఆగుతావు కొంచెం. మనసు క్వశ్చన్ కాన్సర్. వాట్ ఈస్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియానా? What is the largest state in India? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. What is smallest? Hi friends, welcome to my channel. Tumalata elakla. What is our night అయింది పడుకుంటా. గోదావరి. మరి ఇండియాలో friends, welcome to my channel. ఏతోటి ఏమేమి వస్తాయి చెప్పు. ఆపిల్ సరే మనం ఆ గేమ్ ఆడ. హాయ్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఒక చిన్న మైండ్ అండ్ ఫన్నీ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఎలా ఉంది అనేది చివరి వరకు చూసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లడ్డు పాపనే ఫస్ట్ ఓడిపోతుంది. చూద్దాం. స్టార్ట్ నువ్వేనా? స్టార్ట్ నువ్వేనా? చెప్పు తొందరగా. యాపిల్ బనానా. యాపిల్ బనానా మ్యాంగో. యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్. యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్. వాటర్మెలన్. ఓకే, నేను యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ వాటర్మెలన్ గ్రేప్స్. నేనే ఇప్పుడు యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ వాటర్ మిలన్ గ్రేప్స్ కస్టర్డ్ యాపిల్. యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ వాటర్ మిలన్ గ్రేప్స్ కస్టర్డ్ యాపిల్ చెర్రీ. యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్ నువ్వే. వాటర్ మిలన్ వెరీ గుడ్. గ్రేప్స్ వెరీ గుడ్. కస్టర్డ్ యాపిల్ వెరీ గుడ్. రెడ్ కలర్. రెడ్ కలర్. మైండ్ ఎక్కువ మైండ్ లెక్కు మైండ్ లెక్కు. రెడ్ ఉంటుంది చిన్న రెడ్. చెర్రీ. ఓకే, నెక్స్ట్. ఇష్టమైన చెప్ప. నువ్వే ఇప్పుడు అయిపోయింది కదా. నాకు ఇష్టమైన ఇంకొకటి ఎక్స్ట్రా అయిపో. ఇంకోటి చెప్పు. ఇష్టం ఏదో ఒక ఫ్రూట్ నేమ్. స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ అట. నేను యాపిల్ బనానా మ్యాంగో ఆరెంజ్
వాటర్మెలాన్, గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్, చెర్రీ, స్ట్రాబెర్రీ, సపోటా. నేను ఇప్పుడు మమ్మీ ఎవరు పద యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, వాటర్ మిలన్, గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్, చెర్రీ, స్ట్రాబెర్రీ అండ్ సపోటా, పైనాపిల్. యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, పెద్ద ఉంటది అది. వాటర్ మిలన్, గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్, చెర్రీ అండ్ చెర్రీ తర్వాత మన పేరు రెడ్ ఉంటుంది, స్ట్రాబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ తర్వాత సపోటా, చెప్పు చెప్పు నేనేం చెప్పు. సపోటా, మనం ఈరోజు తాగొచ్చినాం. పైనాపిల్, చికెన్ చెప్తారా డాడీ? అంగూర్ అయిపోయింది. అంగూర్ అంటే అంగూర్ వేరు ఉంది మరి. Black and grape. అబ్బా సరే అంగూర్ కాదు కదా. ఓకే నెక్స్ట్ పోమ్గ్రానైట్. సో ఈరోజు ఈవినింగ్ వీడియో అయితే ఇంతే. చాలా బాగా గడిచింది ఈవినింగ్. మా లడ్డు పాప అల్లరి, మన పాప అల్లరి అండ్ ఈవినింగ్ వాకింగ్ అన్నీ ఈరోజు సరదాగానైతే జరిగిందనమాట. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.